హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్స్ చూస్తారా? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ వండుకుందాం. చూడండి ఎలా చేసుకున్నామో మేము. ఫస్ట్ మమ్మీ ఆయిల్ వేసింది, ఆనియన్స్ అండ్ చిల్లీస్ మంచిగా ఫ్రై చేసింది అనమాట. అయితే మంచిగా క్లీన్ చేసిన చికెన్ అయితే వేసింది. ఇంకా చికెన్లోనికి ఫస్ట్ ఉప్పు పసుపు వేసి మంచిగా దాన్ని ఉడికేదాకా మూత పెట్టుకొని ఉడకనిచ్చింది. ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా మమ్మీ ఏం చేసిందంటే దాంట్లోకి ఫస్ట్ ముందుగానే టమాటో అండ్ ఆనియన్ని పేస్ట్ చేసుకుంది మమ్మీ సీక్రెట్ అయితే అదే అనమాట, కర్రీ మంచిగా రావడానికి. ఇంకా తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసింది మమ్మీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టమాటో ఆనియన్ పేస్ట్ రెండు మంచిగా మిక్స్ చేసింది. ఇంకా ఆ రెండు కూడా మంచిగా ముక్కకి అంటే చికెన్కి మంచిగా పట్టి ఆయిల్ వచ్చేంత వరకు మమ్మీ దాన్ని అలా కాసేపు ఉడకనిచ్చింది. ఇంకా కారం అను గరం మసాలా వేసేసుకుంది. అది ఉడికిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసింది టేస్ట్ అండ్ స్మెల్ కోసం మమ్మీ. ఇంకా దాని తర్వాత ఇంకా మమ్మీ మా ప్లేట్స్లోకి సర్వ్ చేసింది. సూపర్ ఉంది అసలుకి. ఇంకా గారెలతో తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను, నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇంకా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంది ఫ్రెండ్స్.